వాల్మీకి అతని శిష్యుడు భరద్వాజుడు తమసా నది ఒడ్డున సంచరిస్తూ ఉన్నారు. అడవి అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఒక చెట్టు మీద పక్షుల జంట కేరింతలు కొడుతుంది. అకస్మాత్తుగా ఒక వేటగాడు విల్లంబులతో వచ్చి ఆ జంటలో ఒక పక్షిని బాణంతో కొట్టాడు. అది నేలకూలి ప్రాణాలు కోల్పోవడంతో దాన్ని జంట పక్షి బిగ్గరగా అరిచి తన సహచారి మృతదేహంపై రెక్కలు నల్లార్చింది. ఆ విషాద సన్నివేశం వాల్మీకి మహర్షి మనస్సును కలిచివేసింది. దిగులతోనూ కోపంతోనూ ఆ కిరాతుణ్ణి 2 ఛందోబద్ధమైన వాక్యాలతో శపించాడు. క్రీడిస్తున్న పక్షిని కడతీర్చిన కిరాతుడా, పీడిస్తుంది ఈ పాపం కడదాకా నిన్ను పాపాత్ముడా. ఈ పలుకులు తన నోటి నుంచి వెలువడిన వెంటనే వాల్మీకి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు నేనేమన్నాను? ఈ ఛందోబద్ధమైన పదాలను నేనెలా చెప్పగలిగాను? ఒక విషాద సంఘటన లయబద్ధమైన పదాలను నాతో పలికించడం వింతగా లేదు అని అన్నాడు తన శిష్యులతో. భరద్వాజుడు కూడా దీనికి అంగీకరించాడు. అంత ఆశ్రమానికి తిరిగి వచ్చాక సృష్టికర్త అయిన బ్రహ్మ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఛందోబద్ధమైన పదాలను పద్యం లేదా శ్లోకం అంటారు. నువ్వు పలికిన శ్లోకమే భూలోకంలో మొదటి కవిత్వం అవుతుంది. రామకథను శ్లోకాలలో రాయగలిగే ఒక